మీరు విమానంలో ప్రయాణించినట్లయితే ప్రయాణ సమయంలో మీ సీట్ బెల్ట్ను బిగించుకోవాలని, ఫోన్ను ఫ్లైట్ మోడ్లో ఉంచమని ఎయిర్ హోస్టెస్ చెప్పడం మీరు వినే ఉంటారు. మనందరి ఫోన్లలో ఫ్లైట్ మోడ్ ఆప్షన్ ఉంటుంది. ఫ్లైట్ మోడ్ ఆన్ చేసిన వెంటనే ఫోన్ నెట్వర్క్ ఆఫ్ అవుతుంది. ఇలా చేయటం వల్ల ఫోన్ పనిచేస్తుంది కానీ దాని నెట్వర్క్ పోతుంది. ఈ సమయంలో మనం ఫోన్లో ఇప్పటికే డౌన్లోడ్ చేసిన వీడియోలు లేదా గ్యాలరీ ఫోటోలను చూడవచ్చు. కానీ నెట్వర్క్ లేకపోవటం వల్ల కాల్స్ ఏవి మాట్లాడలేం. చాలాసార్లు ఈ ప్రశ్న ప్రజల మదిలో కూడా వస్తుంది. విమానంలో పనిచేసే సిబ్బంది ఫోన్ను ఫ్లైట్ మోడ్లో ఉంచమని ఎందుకు సూచిస్తారు? ఫ్లైట్ మోడ్ అంటే ఏమిటి అనేది చాలా మందికి తెలియదు. అయితే ఇదే ఇక్కడ కీలక అంశం. ఫోన్లో ఛార్జింగ్, నెట్వర్క్ ఉంటే చాలు, ఎక్కడైనా కావాల్సిన సమాచారం అందిస్తుంది. అయితే విమాన ప్రయాణంలో మాత్రం మొబైల్ ఫోన్ వాడకం నిషేధం. ఫోన్ వాడినా దాంట్లో నెట్వర్క్ మాత్రం ఖచ్చితంగా ఆపేయాల్సిందే. ఇందుకోసం ఏకంగా ఫోన్లో ఫ్లైట్ మోడ్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఇంతకీ ఫ్లైట్లో ఫోన్ ఎందుకు వాడకూడదో తెలుసా? అది తీవ్రమైన సమస్యలను కలిగిస్తుంది. మీ మొబైల్ ఫోన్ నుండి వచ్చే సిగ్నల్ విమానం యొక్క కమ్యూనికేషన్ వ్యవస్థను గందరగోళానికి గురిచేస్తుంది. దీని కారణంగా పైలట్తో కమ్యూనికేట్ చేయడంలో సమస్య, అలాగే కమ్యూనికేషన్ను నియంత్రించడంలో సమస్య ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో విమాన మార్గం కూడా తప్పుదారి పట్టవచ్చు మరియు ప్రమాదం కూడా జరగవచ్చు. మొబైల్ నుండి వెలువడే తరంగాలు ఇతర ప్రదేశాల కాంటాక్ట్ సిస్టంతో కనెక్ట్ అవ్వడం ప్రారంభిస్తాయి. మనం విమానం ఎక్కగానే ఫోన్లో నెట్వర్క్ ఆపకపోతే అది విమానం నావిగేషన్ సిస్టంతో జోక్యం చేసుకోవచ్చు. దీని కారణంగా విమానం ఎగరడంలో సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలున్నాయి. అదే జరిగితే ప్రమాదాలకు దారితీయవచ్చు. మొబైల్ ఫోన్ నుంచి వచ్చే సిగ్నల్స్ విమానం కమ్యూనికేషన్ వ్యవస్థను గందరగోళానికి గురిచేస్తుంది. దీనివల్ల విమానం రేడియో స్టేషన్తో సంబంధాన్ని కోల్పోవచ్చు కూడా. ఫలితంగా భారీ ప్రమాదాలు జరగచ్చు. అందుకే విమానంలో మొబైల్స్ ను ఫ్లైట్ మోడ్లో ఉంచడం తప్పనిసరి. అటువంటి పరిస్థితిలో విమానం యొక్క రేడియో స్టేషన్తో సంబంధాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. పైలట్ సూచనలను సరిగ్గా వినలేకపోతాడు. ఇలా జరిగినప్పుడు సరైన సూచనలు అందకపోవడంతో విమానం కూలిపోయే అవకాశాలు పెరుగుతాయి. ఇంత ప్రమాదం ఉంది కాబట్టి విమానంలో ఫోన్ను ఫ్లైట్ మోడ్లో ఉంచమని హెచ్చరిస్తారు.